పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం లాటిన్ అమెరికా దేశాలను కుంగదీస్తోంది. ఇంధన ధరల మంట ఈ దేశాల్లో లక్షల మంది జీవితాల్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ప్రజా రవాణా చితికిలబడిపోతోందని తెలుస్తోంది. ఆహార ధరలు చుక్కలనంటుతున్నాయి. యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగిపోయినా లాటిన్ అమెరికా ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా దశాబ్దాలుగా ఇంధన దిగుమతులపై ఆధారపడిన కోస్టారికా వంటి దేశాలకు ఈ యుద్ధం ఆర్థికంగా పెను సవాలుగా మారింది. రవాణా, ఆహార ఖర్చులు విపరీతంగా పెరిగి సామాన్య కుటుంబాల బడ్జెట్లు తలకిందలవుతున్నాయి. కోస్టారికాలోని ప్లాస్టిక్, ఆహార శుద్ధి, ప్యాకేజింగ్ పరిశ్రమలు ముడిసరుకు అలాగే ధరల పెరుగుదలకు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ప్లాస్టిక్ పరిశ్రమ ప్రస్తుతం డీలా పడటంతో కార్మికుల జీవనోపాధి ప్రశ్నార్థకమైంది. మరోవైపు పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతుండటంతో అంతర్జాతీయంగా సరఫరా గొలుసు దెబ్బతిని లాటిన్ అమెరికా దేశాలకు అవసరమైన దిగుమతులు కష్టమయ్యాయి.